అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ లో చాలా మంది సో రైతులు వచ్చేసి ఏంటి అంటే వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమ్. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా ఒక రైతు ఒక ఎకరాకి ఒక 10,000 మొక్కలు ఈజీగా పెడతారండి. ఒక మిర్చి తోట వేస్తే 10,000 మొక్కలు అనేవి ఈజీగా పెడతాడు. మొక్కకు ₹2 కాడికి వేసుకున్న మొక్కల వరకు 20,000 అవుతుంది. అతను చేపించినందుకు దున్ని దుక్కి మందు వాటి అన్నిటికీ ఒక 20,000 అవుతుంది. టోటల్ గా 40,000. ఫుల్ గా వర్షం పడితే నష్టం జరిగింది కదా, 100% జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు వర్షమే పడలేదు అనుకో, వర్షమే పడకపోతే అయినా కూడా ₹40,000 నష్టం. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఏంటంటే ఆక్వా జెల్ అంటారు దీన్ని. ఇది చాలా చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఇది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ గా ఇదేంటి అంటే మీ మిర్చి తోట అనుకోండి. మీరు ఏం చేశారు అంటే దుక్కి దున్నినప్పుడే మీరు ఏం చేశారు, ఒక చిటికెడు, నేనేం ఎక్కువ కూడా వేయలేదు, జస్ట్ కొంచెం వేసాను. చూడండి ఎంత వేసాను, కొంచెం వేసాను కదా. సో ఇక్కడ చూస్తే మనకి బేసిక్ గా రైతుకి వాటర్ అనేది కంటెంట్ పర్ఫెక్ట్ గా అందినప్పుడే మొక్క గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం వేసే యూరియా, డిఏపి వీటి వల్ల భూమి గట్టి పడుతుంది. లోపల ఉన్న ఎర్రలు చచ్చిపోవడం వల్ల మనకి భూమి అనేది లూజ్ సాయిల్ లేకపోతే ఆటోమేటిక్ గా వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళదు. వెళ్ళకపోతే మొక్క గ్రోతింగ్ అనేది ఉండదు. కాబట్టి మనం ఈ ఆక్వా జెల్ కనుక వేసుకున్నట్లయితే మొక్క అనేది చాలా చాలా సో గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే మనకి సో ఫస్ట్ వాటర్ వచ్చింది, వర్షం పడింది అనుకోండి. సో ఫస్ట్ డే పడింది, మనకి ఎటువంటి భయం అవసరం లేదు. ఎందుకంటే ఆక్వా జెల్ వేసాం కాబట్టి మన వాటర్ ఏం చేస్తుంది, లోపలికి పీల్చుకొని స్టోర్ చేసుకుంటది. అండ్ రెండో రోజు కూడా పడింది. రెండో రోజు పడ్డా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే మనకి ఆక్వా జెల్ ఉంది కాబట్టి దీన్ని మనం సో హ్యాపీగా యూజ్ చేసుకో, స్టోర్ అవుతుంది. ఇలా వాటర్ కంటెంట్ ని స్టోర్ చేసుకొని మొక్కకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అందిస్తూ ఉంది. ఇలా ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, కంటిన్యూగా ఒక 10 days పడితే ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా రైతుకి ₹40,000 నష్టం జరిగింది. సో అలాంటప్పుడు ఆక్వా జెల్ అనేది చాలా పనిచేస్తుంది. సో ఇలా 2-3 days, 5 days, 6 days ఇట్లా ఎంత వర్షం పడినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బికాజ్ ఎందుకు అంటే ఈ ఆక్వా జెల్ అనేది వాటర్ ని మొత్తం స్టోర్ చేసుకుంటుంది అనమాట. భూమి లోపల స్టోర్ చేసుకొని ఒక జెల్లులా ఫామ్ అయ్యి మనకి మొక్కకి ఎంత కంటెంట్ ఆఫ్ వాటర్ ఇవ్వాలో అంత ఇస్తుంది అనమాట. చూడండి, సో ఇదంతా ఎలా ఉంటది, మన జెల్లు లాగా ఉంటది, కనిపిస్తుంది కదా, ఇలా ఉంటది అనమాట. అర్థమైందా? సో